నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. యాలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చడాన్ని వివరించడానికి పౌలు హెబ్రీ 2:4 ఉదహరించాడు. విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి వాస్తవిక అంతరంగం నీతిని కలిగి ఉంటాడని హబక్కుకు నొక్కి చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే అతడు నీతిమంతుణ్ణి యథార్థపరులు కాని అనీతిమంతునితో పోలుస్తూ ఉన్నాడు. ఆ విధంగా పౌలు దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడుటలో పరిశుద్ధాత్మ నివాసం ద్వారా వచ్చే నిజమైన ఆంతరంగిక నీతి ఇమిడి ఉంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మారణాతా షాలోమ్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.